ఈనాటి సమావేశ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రియ మిత్రులు వీరేందర్ గౌడ్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు నరేంద్ర కశ్యప్ గారు, మాన్యులు ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీసీల ఆత్మగౌరవ పతాకగా మనందరికీ 40 ఏళ్లుగా సుపరిచితులు, నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారు, గౌరవనీయులు చిరంజీవులు గారు, నారగోని గారు, శ్రీనివాస్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనందరికీ ఒక శుభదినం లాంటిది. భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక ఓబీసీ వర్గానికి చెందినవాడు కావడం, దశాబ్దాల మన కోరికను మన్నించి ఈరోజు జనాభా గణనలో కులగణన చేస్తా అని చెప్పి వారి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మనవి, శ్రీ నరేంద్ర మోడీ గారు 100% బీసీ వర్గాలకు చెందిన నాయకుడు అనేటువంటిది మీరు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దీనికి అందరు గట్టి, ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మోదీ గాంచ్ అనేటువంటి తేలి అనేటువంటి తన కులాన్ని బీసీ జాబితాలో కలుపుకున్నాడని చెప్పాడు. అది కాంగ్రెస్ హయాంలో చబిల్ దాస్ అనేటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1994లో జరిగిందనేటువంటి సమాచారం కూడా ప్రతిపక్ష నాయకుల వారికి లేకపోవడం ఎంత దుర్మార్గం అనేటువంటిది గమనించాలి. అంతేకాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వమే 1994లో ఓబీసీలో కల్పమని సిఫారసు చేస్తే 1997లో వారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఓబీసీలో కూడా మోద్గాంచి కమ్యూనిటీని, తేలి కమ్యూనిటీని ఓబీసీ జాబితాలో చేర్చింది. గౌరవనీయులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు, అవగాహన లేనటువంటి మాన్య ముఖ్యమంత్రి గారు, మీరు గమనించాలి. నరేంద్ర మోడీ గారు మా వర్గాల బిడ్డ, ఓబీసీ బీసీ అని చెప్పి నేను ఘనంగా మనవి చేస్తా ఉన్నా. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షం యొక్క పాత్ర. దృష్ట్యా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. నకల్ మారనేకే లియే భీ అకల్ చాహియే అన్నారు. మాది తమిళనాడు మాదిరిగా మేము గొప్పగా చేయబోతున్నాం, మేము 9th షెడ్యూల్లో పెట్టబోతున్నాం, మేము చేసినటువంటి గణన దేశానికి మోడల్ అని చెప్తున్నాం కూడా ఉండాలి. తమిళనాడులో ఏం చేశారు? సత్యనాథన్ కమిషన్ వేశారు, స్వతంత్ర కమిషన్. అంబాశంకర్ కమిషన్ స్వతంత్రంగా వేసిండ్రు. సంపూర్ణమైనటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీస్ వేసిండ్రు, అనాలిసిస్ చేసిండ్రు, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అప్పుడు ఆల్రెడీ అమల్లో ఉన్నది 69% రిజర్వేషన్స్. కాబట్టి 15(4)ను, 16(4)ను, 39C, 39B, 46 ఇవన్నీ ఆదేశిక సూత్రాల పరిధిలో వస్తాయి, అమల్లో ఉంది. కాబట్టి ఆదేశిక సూత్రాల పరిధిలో ఉన్నటువంటి దాన్ని అమలు చేయడానికి రాష్ట్రపతి గారికి 31C కింద అడిగింది. సంక్షేమ కార్యక్రమాలకు, ఆర్థిక పరిణామం కలిగినటువంటి చట్టాలకు, బిల్లులకు ఈ రిజర్వేషన్ బిల్లుకి ఏం సంబంధం? సరే, 31C కింద నువ్వు అడిగినావు, మరి అమలు ఎందుకు చేస్తున్నావు? వెంటనే గవర్నర్ గారు సంతకం పెట్టిన తర్వాత నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా చేసినప్పుడు ఏం చెప్తాను? 9వ షెడ్యూల్ ఎప్పుడు పెడతామని అడుగుతాను. నువ్వు పంపినావు అసలు 9వ షెడ్యూల్లో పెట్టమని? మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏమైనా తీర్మానం చేసి పంపించిందా? మీరు బిల్లులలో 31C అనే చెప్పినారు, 31B 9th షెడ్యూల్ అని చెప్పలేదు. కాబట్టి ఇంకా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. మీ మోడల్ కనుక పోతే మేము పల్టీ కొడతాం, మా కొంప మునుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు కూడా అవగాహన లేదు. తెలంగాణ రోల్ మోడల్, తెలంగాణ మోడల్ అంటాడు.
తెలంగాణలో అన్ని తప్పులే. ఇంతమంది గౌరవనీయులు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను పెంచాలన్నా తగ్గించాలన్నా బీసీ కమిషన్ చెప్పాలి. బీసీ కమిషన్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నది, దాన్ని నువ్వు అడగలే. డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది లోకల్ బాడీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు పరిమితమే టీఆర్ ఇచ్చావు. కానీ ఆ కమిషనే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా రికమెండ్ చేసిందని బిల్లులో పెట్టుకున్నావు. వేర్ ఈజ్ యువర్ రిపోర్ట్స్? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఆ రిపోర్ట్స్ ని చట్టసభల్లో టేబుల్ చేసినారా? గోప్యం ఎందుకు? మీరు రోల్ మోడల్ కదా దేశానికి. ఆ యొక్క ఆ రిపోర్ట్ టేబుల్ దానికి ఎక్స్పర్ట్స్ కమిషన్ లేదు. ఈ 42% అనేటువంటిది గోల్మాల్ అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తూ రాష్ట్రాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. ఇవాళ కేంద్రంలో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం జరిగింది. దశాబ్దాల పోరాటం. మాలాంటి వాళ్ళం విద్యార్థి దశ నుండి జనగణనలో కులగణన కావాలని చెప్పి పోరాటం జరిగింది. లక్ష్మణ్ గారు చాలా విషయాలు మొదటి నుండి అన్ని చెప్పారు, నేను మళ్ళీ చెప్పకుండా. ఇవాళ కులగణన కావాలన్నప్పుడు 1948 చట్టంలో స్పష్టంగా సెక్షన్ 3లో ఏముందంటే జనాభా గణన చేసేటటువంటి అధికారం ఈ చట్టానికి ఉంది. కానీ కులాల వారి గణన చేయాలనేటువంటి స్పష్టత అందులో లేదు. ఆ విధంగానే సెక్షన్ 8లో కానీ సెక్షన్ 16లో కానీ సెక్షన్ 17లో కానీ చాలా స్పష్టంగా, నేను టెక్నికల్గా అన్ని మాట్లాడదలుచుకోలేదు, ఇవన్నీ కూడా నేను ఇచ్చాను. కాబట్టి ఒకటి, ప్రశ్నలు స్పష్టంగా అడగడానికి ఎలాంటి ప్రశ్నలు అడగాలి? కులం పేరు, ఉపకులము, గోత్రము, వంశము ఇత్యాది ప్రశ్నలు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడానికి మనం సెక్షన్ ఆ యొక్క కులగణన చట్టంలో స్పష్టంగా యాడ్ చేసుకోవాలి. ఆ విధంగానే దీనికి కులగణన చేయడానికి కావాల్సినటువంటి స్పష్టత ఈ చట్టంలో ఉండాలి. ఇవన్నీ కూడా నేను పొందుపరిచాను, వాటి జోలికి పోదలుచుకోలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇందిరా సహానీ కేసులో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు 50% దాటమన్నారు. అందువల్ల ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మనం ఇన్అడక్వసీ, అండర్ రిప్రజెంటేషన్ ఉందని చెప్పుకోవాలనుకున్నప్పుడు కులాల వారిగా గణన కావాలి. కులాల వారిగా పూర్తి స్థాయిలో వివరాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆ స్పష్టత కోసం ఈ చట్టంలో మనం కొన్ని మార్పులు తీసుకొచ్చుకోవాలి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కు ఆనాడు జస్టిస్ పుట్టస్వామి గారు అని చెప్పి చైర్మన్గా ఉండేవాడు, తొలి చైర్మన్గా. వారు ఏం చేసినారంటే, ఆధార్లో వివరాలు తీసుకోవడం తప్పు, అన్ని వివరాలు సేకరిస్తున్నారని చెప్పి ఆయన ఒక కేసు వేసేటు. అది 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం దానికి ఒక తీర్పు ఇచ్చింది. ఏంటయ్యా అంటే, రైట్ టు ప్రైవసీ అనేటువంటిది కూడా ఒక హక్కు. అంటే ఏది పడితే అది మన అధికారం లేకుండా, మన అనుమతి లేకుండా మన వివరాలు సేకరించడం, ఆ వివరాలు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేటటువంటి అధికారం ఇవాళ జస్టిస్ పుట్టస్వామి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత లేదు. అది 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. కాబట్టి అదొకటి చూసుకోవాలి. అంతేకాకుండా ఐఆర్ కోయల్, ఇవాళ వీళ్ళందరూ 2007లో వచ్చినటువంటి ఈ కోయల్ కూడా 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. అది ఏం చెప్తా ఉన్నదంటే, మీ అందరూ 9వ షెడ్యూల్లో పెడతాం. ఏం పెడతావు 9వ షెడ్యూల్లో? రాజ్యాంగ మౌలికత కనుక విఘాతం కలిగితే నువ్వు ఏది పెట్టినా కానీ 27/4/1973 ఏదైతే కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చినటువంటి ఆ గడువు తర్వాత, ఆ జడ్జిమెంట్ డేట్ తర్వాత ఏది చేసినా మౌలికత యాక్సెప్ట్ చేస్తా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటి? ప్రామాణికత. నీ యొక్క వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం, రాజకీయ వెనుకబాటుతనం, విద్యా ఉపాధి రంగాల గణాంకాల ఆధారంగా కమిషన్లు ఇచ్చేటటువంటి నివేదికలు మాత్రమే చెల్లుబాటు అవుతాయనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఐఆర్ కోల్లో చూసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఆర్టికల్ 243 D6 243 T6లో రాజ్యాంగంలో ఏం చెప్పారంటే, రాష్ట్రాలే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికేమో జనాభా ప్రకారం ఏమని 243 DTలో 125 ఆర్టికల్స్లో చెప్పారు, సబ్సెక్షన్స్లో. కానీ బీసీలకు వచ్చేసరికి మాత్రం
రాష్ట్రాలకు అవకాశం ఇచ్చాం. కాబట్టి దాంట్లో ఈ మధ్య కాలంలో 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పడం జరిగిందంటే, ఇన్ డెప్త్ గా స్టడీ చేసి ఒక ఇండిపెండెంట్ ఒక డెడికేటెడ్ కమిషన్ స్టడీ చేసి ఇన్ డెప్త్ ఈచ్ లోకల్ బాడీ కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీగా దాన్ని ఇన్ డెప్త్ గా వెళ్ళి మళ్ళీ మొత్తం కలిపి 50% దాటద్దు అంటారు. 50% దాటాలంటే మళ్ళీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ కావాలి. కాబట్టి కులగణన అనేటువంటిది ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక సైంటిఫిక్ మోడ్లో సర్వసమర్థనీయంగా ఎక్స్పర్ట్స్తో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా గణన అనేటువంటిది ఎలాగో జనాభా గణన డిపార్ట్మెంట్ దాన్ని చాలా చక్కగా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం కులగణన కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కులగణనకు ముందు ఆ కులగణన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సర్వస్వతంత్రమైనటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిషన్ మీరు ఆర్టికల్ 340 ప్రకారం వేస్తారా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేస్తారా, 2008 స్టాటిస్టిక్స్ యాక్ట్ కింద చేస్తారా, ఏ యాక్ట్ అన్నా కావచ్చు, కానీ ఒక సర్వసమర్థమైనటువంటి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి ఆ కమిషన్ వేసి ఆ కమిషన్ను అనుసంధానం చేస్తూ దీనికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక మినిస్ట్రీ కూడా ఇవాళ అవసరం వచ్చింది. నేను లక్ష్మణ్ గారికి, కృష్ణన్న గారికి కూడా నేను మనవి చేస్తున్నా, ఒక ఓబీసీ మినిస్ట్రీ తప్పనిసరిగా ఇవాళ కావాలి. ఎందుకంటే ఈ దేశంలో 75 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కానీ, విధుల విషయంలో కానీ, జీవన స్థితిగతుల విషయంలో కానీ పూర్తిగా భరోసా ఇచ్చేటటువంటి ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఆ మంత్రిత్వ శాఖను ఏర్పరిచి ఒక కమిషన్ ఏర్పరిచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెలిగేటెడ్ అసోసియేషన్స్ గా ఈ కాస్ట్ సెన్సస్ అనుసంధానం చేస్తే ఇది చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. దీనిలో చాలా విషయాలని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ దాని తెరుకు నేను బోదలుచుకోలే కానీ. కాబట్టి ఇవాళ ప్రధానంగా చట్టంలో సెన్సస్ యాక్ట్లో సెక్షన్ 3లో, సెక్షన్ 4లో, సెక్షన్ 16లో, ఆ విధంగానే సెక్షన్ 18లో కూడా చాలా స్పష్టంగా దాని వివరణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రానున్నటువంటి రోజుల్లో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇందిరా సహాని కేసు కావచ్చు, పుట్టస్వామి జడ్జిమెంట్ కావచ్చు, లేకపోతే కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, వికాస్ కిషన్ రావు కావాలి జడ్జిమెంట్ కావచ్చు, ఐఆర్ కోహిలో జడ్జిమెంట్ కావచ్చు, ఈ జడ్జిమెంట్స్ యొక్క సారాంశం తీసుకొని ఈ జడ్జిమెంట్స్ను ఎక్కడ కూడా విఘాతం కలిగించినట్టుగా ఉండకుండా అది అనుసంధానం చేస్తూనే ఈ ఆర్టికల్స్ను కూడా ఇవాళ, ఎందుకంటే మనం చేసేటటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్టికల్స్ అనేటువంటి ఇవాళ పొందుపరచకపోయినా ఆర్టికల్ 15, 16, ఆ విధంగానే ఆర్టికల్ 38, ఆర్టికల్ 39B, 39C, ఆర్టికల్ 46, ఆర్టికల్ 243D6, 243T6 ఇవన్నీ కూడా దీన్ని పొందుపరిచే విధంగా, ఆ విధంగానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆ విధంగానే ప్రాథమిక హక్కులు, వీటిని అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల యొక్క సమగ్ర వికాసానికి కావలసినటువంటి దిశగా కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను త్వరలోనే పెద్దలు లక్ష్మణ్ గారికి దీని మీద పూర్తి స్థాయి డాక్యుమెంట్ నేను తయారు చేసి ఇస్తా, మీరు అవకాశం నాకు ఇస్తే. కాబట్టి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి మార్పులు చేస్తే ఏ విధంగా మనకు లాభం జరుగుతుందని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 తర్వాత మొదటిసారిగా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు చేయబోతున్నారు. కాబట్టి ఇది చాలా సమర్థనీయమైనటువంటి గణాంకాలతో శాస్త్రీయ పద్ధతితో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. ఇంతకుముందే మీరు చెప్పినట్టుగా రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ద్వారా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 చేశారు. అప్పుడు ఏమైంది? 48 లక్షల పొరపాట్లు జరిగినాయి. కులం పేర్లు, ఇంటి పేర్లు, గోత్రాలు, వంశాలు. దీనికి సంబంధించి మరి ఎలా దీన్ని ఏ విధంగా చేద్దాం? 5,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా యూపీఏ ప్రభుత్వం అని చెప్పి, బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అరవింద్ కుమార్ పనగారి అని చెప్పేసి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడితో ఒక కమిటీ వేస్తే ఆయన దీన్ని చూసి ఎంఎస్ ఎక్సెల్ షీట్లో ఇదంతా నిక్షిప్తం చేసిండ్రు. ఎక్సెల్ షీట్లలో 118 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు చేసిండ్రు. 48 లక్షల పొరపాట్లు జరిగాయి. దీన్ని చేయడం సాధ్యం కాదని చెప్పిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది వాటినట్టే 2018లో రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వచ్చే కులగణన నుండి, వచ్చే జనాభా గణన నుండి మేము కులగణన చేస్తామని కోవిడ్ కారణంగా చేయలేకపోయినారు. దానికి ఆ 2018లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఇవాళ ఎవరం కూడా మనం నమ్మలే. మాకు కూడా అపోహలు ఉండే. ఎందుకంటే మధ్యలో నిత్యానంద రాయ్ గారు, ఎంఓఎస్ గారు ఏంటంటే కులగణన చేసే ఉద్దేశం మాకు లేదని ఒక దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. కాబట్టి కోవిడ్ పేరిట ఏమనుకున్నాం, కానీ ఒక
ఒక నమ్మకం మాత్రం ఉండే. ఎందుకంటే 2018లో చెప్పింది హోంమంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, చాలా పెద్ద మనిషి చెప్పిండు. రోజంతా రిజిస్టర్ జనరల్ సెన్సస్ వారితో కూర్చొని చర్చించి ఈ 2011 లెక్కలు దేనికి పనికిరావు, వచ్చే గణంలో అవి చేసింది కూడా మినిస్ట్రీస్ ద్వారా చేశారు, మేము చేసేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, స్వాతంత్రం వచ్చిన మొదటిసారి మేము సెన్సస్ డిపార్ట్మెంట్ తో చేస్తామని చెప్పి పెద్ద ఆయన అప్పుడు చెప్పిండు. ఆ మాట కట్టుబడి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, టెక్నికల్ విషయాలు చాలా ఉన్నా నేను వాడి జోలికి పోకుండా ఈ యొక్క సెన్సస్ యాక్ట్ 1948లో కొన్ని సవరణలు చేసుకొని ఒక స్వతంత్ర కమిషన్ వేసుకొని ఒక ఓబీసీ మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకొని 24/7 దీన్ని మానిటరింగ్ చేసేటటువంటి వ్యవస్థతో ముందుకు పోతే తప్పనిసరిగా మోడీ గారి వాళ్ళ ప్రపంచ గురువు విశ్వగురువు ఎట్లా అంటున్నామో ఇవాళ యావత్ విశ్వగురువుగా మనం అందరం కూడా కొలిసేటటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు అన్న. చాలా స్పష్టంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు తెలియజేసినందుకు. నెక్స్ట్ గౌరవనీయులు మాజీ ఐఏఎస్ ఆఫీసరు చిరంజీవులు గారిని మాట్లాడించుకోబోతున్నా. అంతకుముందు ఒక చిన్న విషయం ఏంటంటే మన ఈరోజు విశిష్ట అతిథి అయినటువంటి నరేంద్ర కశ్యప్ గారు 1:30 అంటే 1:30కి వారు మాట్లాడతారు. కాబట్టి అంత లోపల మనకి ఇంకొంతమంది వక్తలు ఉన్నారు. కాబట్టి అందరు కూడా దయచేసి 3 నుంచి 5 నిమిషాల లోపల వారి ప్రసంగం ముగిసించి, అదే క్రిటికల్ పాయింట్స్ మీకు తెలిసినటువంటి ఏమైనా మంచి పాయింట్స్ అయితే మనం రిపోర్ట్లో రాయొచ్చు, అట్లాంటి క్రిటికల్ పాయింట్స్ ఏమైనా ఉంటే తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు చిరంజీవులు గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు వీరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి ఉత్తరప్రదేశ్ మంత్రివర్యులు నరేంద్ర కశ్యప్ గారికి, ఓబీసీ జాతీయ, అదేవిధంగా కృష్ణయ్య గారికి మనందరికీ తెలుసు బీసీ ఉద్యమ నాయకుడు, నరహరి ఐఏఎస్ మధ్యప్రదేశ్ గారికి, కృష్ణమోహన్ గారికి, తాడు శ్రీనివాస్ గారికి, నారగోని గారికి, దాసు సురేష్ గారికి, గుజ్జ సత్యం మరి ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. మొట్టమొదట బార్డర్లో యుద్ధం చేసి అమరులైనటువంటి సైనికులకు ఓసారి నివాళులు అర్పిస్తున్నాను. ఎందుకంటే అక్కడ యుద్ధం, సో వారికి నమస్సుమాంజాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి చాలా విషయాలు చెప్పినారు. నాకు ఇచ్చిన టైం 3 to 5 minutes అన్నారు. ఆ 5 minutes లోపలనే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు రాబోయే సెన్సస్లో తీసుకుంటే ఎట్లా లాభం జరుగుతుందనే విషయాలపైన ఎక్కువ మాట్లాడతాను. దీని క్రెడిట్ ఎవరికి రావాలి, ఎవరికి పోవాలనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే క్యాస్ట్ న్యాయం అందించడంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. ఈ దేశంలో మరొక సామాజిక విప్లవం రాబోతుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియదలుచుకున్నాను. అయితే ఈ సెన్సస్లో మనం కొత్త విషయాలు ఏం చేయాలి అంటే, మన గతంలో అనుభవాల దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇంతకుముందే మాట్లాడారు సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ గురించి. సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగా అయిపోయింది ఆ పరిస్థితి. సో మళ్ళీ మనం ఇవాళ సెన్సస్ చేసి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగా కాకూడదు పరిస్థితి. సో అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 100% మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఏమైందంటే లాస్ట్ టైం సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ రూరల్ ఫస్ట్ టైం ఏం చేశారు, 2010లో పార్లమెంట్లో చెప్పినారు,